టీవీ. ఈరోజు గుంటిపల్లిలో జరిగిన జోగులాంబ గద్వాల జిల్లా గుంటిపల్లి విలేజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు గోన్పాడు కన్నాడి నాగరాజు గారు తదుపరి కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించమని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 నెలలు కావాల్సి వస్తుంది, ఏ పథకము అమల్లోకి రాలేదు అని, ఒకే ఒకటి బస్సు సౌకర్యం తప్ప ఏ ఇంప్లిమెంట్ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత వర్గం నుండి వచ్చిన వాడిని మేము స్వాగతిస్తున్నాము, అన్ని విషయాలలో మాకు మేలు కలుగుతుందని నమ్ముతున్నాను, దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నామని ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు తదుపరి కార్యకర్తలు ప్రసారం చేస్తున్నారు. లక్షలు దగ్గర ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి టికెట్ ఇచ్చి ఈరోజు మరి నిలబెట్టడం జరిగింది. అయితే ప్రవీణ్ కుమార్ సారు గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మరి రెసిడెన్షియల్ పాఠశాలలో దాదాపు 200 పాఠశాలలు ఉన్నటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలని దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మరి 1000 రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. దాదాపు లక్షల మంది దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయినారంటే ఈరోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సారు సెక్రటరీగా ఉన్న తర్వాత మన ముఖ్యమంత్రి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా మరి దాదాపు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఈరోజు మన పిల్లలను మన విద్యార్థులను మరి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి ఘనత మరి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సారు. అందుకే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు గ్రామాలలో ఎక్కడ వెళ్ళినా మరి మహిళలను మోసం చేసి దళితులను మోసం చేసి మరి దాదాపు లక్షల మంది దాదాపు 70-80 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి 3 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వేషన్ అయితే దాంట్లో ఒక్క స్థానం కూడా ఒక్క టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఈరోజు మాదిగల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి దళితులకు అందరికీ మోసం చేసి ఈరోజు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు అదేవిధంగా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి 70-80 లక్షల మంది ఈరోజు తిరగబడి రేవంత్ రెడ్డిని గ్రామాలలోకి రానియకుండా మరి ఎస్సీ కాలనీకి రానియకుండా ఈరోజు ఎంటబెట్టి కొట్టి వాళ్ళని ఓట్లు లేకుండా తరిమి కొడుతున్నారు. కాబట్టి ఈరోజు మరి గద్వాల మండలము జోగులాంబ గద్వాల జిల్లా గుంటిపల్లి గ్రామంలో మరి సర్పంచ్ ఏసేఫ్ గారి ఆధ్వర్యం మరి ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మరి మా దళిత మహిళలు దళిత సోదరులు అందరిని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గెలిపించడానికి అందరూ ఐక్యమత్యంతో ముందుకొచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు దాదాపు 17 నియోజకవర్గాలలో 10, 12, 14 సీట్ల వరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి అదేవిధంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి అన్ని పథకాలు అమలయ్యేటట్టు మహిళలకు మరి 2,500 ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అమలు పరచలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాని అది కూడా అమలు పరచలేదు. కళ్యాణ లక్ష్యం పోయినవి అన్ని పథకాలు పోయి అందరినీ మోసం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కినాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి రేవంత్ రెడ్డి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఈరోజు మరి మన ప్రవీణ్ కుమార్ సార్ యొక్క కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్. ప్రవీణ్ కుమార్ సార్ కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. బండ్ల కృష్ణమోహన్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, కేసీఆర్ గారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.